అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడేకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దైవజనుడైన మోషే దేవుని ప్రజలను 40 సంవత్సరములు వాగ్దాన దేశంలోనికి నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ తరువాత దేవుని చిత్త ప్రకారం చనిపోయి ఆయన సన్నిధికి వెళ్ళాడు. తరువాత దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగింపబడింది. ఈ బాధ్యతను నెరవేర్చడం అంత సులువైన పని కాదు. అందుకే దేవుడు యెహోషువతో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని, నీకు తోడుగా ఉంటానని చెప్పారు. అందుకే యెహోషువ వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనము కూడా దేవుని కార్యమును మన జీవితంలో నెరవేర్చడానికి మన సొంత శక్తి సరిపోదు. భయపడక నిబ్బరము కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఆయన మనకు తోడుగా నుండి తన కార్యమును నెరవేరుస్తారు. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, నిబ్బరము కలిగి దిగులు పడక మిమ్ములనే నమ్ముకుంటూ మీ కార్యమును మేము నెరవేర్చినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మేము ఈ లోకములో అనేక విషయముల చేత భయపడుతూ ఉంటాం. అయితే ఏమాత్రము భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని, దిగులు పడక జడియక ఈ లోకంలో జీవించమని మాకు ఆజ్ఞ ఇచ్చున్నారు. ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ఉండే దేవుడునైనా, అందుచేత మీ అందే విశ్వాసముంచి మీ మార్గంలో నడుచుకుంటూ మీ తోడును గమనించుకొని, యేసు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము చేత ఈ లోకంలో దేని గురించి దిగులు పడక మిమ్మల్నే నమ్ముకుని మా కార్యములను మేము నెరవేర్చినట్లుగాను, మీ కృప ద్వారా ఆ కార్యములలో మేము దీవించబడినట్లుగాను సహాయం తెచ్చమని వేడుకొంచున్నాం. మా గమ్యస్థానమును మేము చేర్చమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.